Let me introduce myself to the new folks. I'm Chandramukhi, working as a quality lead on this project. I would like to make a small presentation on the QA plans to the entire cross-border team. The project follows an agile methodology and I would like to highlight the scope, beta quality and the release dates allocated for సారీ నాన్న పెళ్లి చూపుల సీన్ మన ఇంట్లో అది ఈ కాలంలో అండ్ దట్ టు ద బిజియెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇట్స్ నాట్ ఫేర్. అలా కాదమ్మా, వాళ్ళు వచ్చేసాక ఇప్పుడు కుదరదంటే. నోను, తనే పెద్దది, బోస్టన్ లో ఉంటుంది. తనకిప్పుడు డెలివరీ టైం, అందుకే అందరం వెళ్తున్నాం. తను ఇవాళ బయలుదేరుతోంది. మేం 4 రోజుల తర్వాత వెళ్తాం. 10 రోజుల్లో తను తిరిగొచ్చేస్తుంది. నువ్వు బాగా పాడతావని చెప్పారు. చాలా ప్రైజులు కూడా విన్నాయావట. నాకు పాటలంటే ఇష్టం, పాడవా? వింటాను. మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. వచ్చేస్తున్నా. 3:45 AM ఫ్లైట్, అందుకే ఇవాళ పెట్టుకుందాం చెప్పాను. 2 weeks and I'll be back. ఫ్లైట్ టు హైదరాబాద్. You should have been here half an hour earlier. The flight's closed. I'm sorry. I have to get on this flight. What's the problem, Mala? We'd call in the way and somebody Yeah, said but it's there's no okay. space in economy. It's okay. Let me see what I can do. ఒక అమ్మాయి అందంగా ఉంటే మిగతా అమ్మాయిలకి నచ్చనే నచ్చదే. అదే అబ్బాయిలైతే చొంగ కారుస్తారు. We've got space for you. In our hearts and in our business class. అలారా దారికి. Sorry, ma'am. Yeah, it's right here on the other side. This way, Miss Tamosi. Welcome aboard to 206 non-stop service to Dubai. Our flight time today is 16 hours and 10 Is everything all right? I'd actually ordered for some Indian food. So you don't want this? No, I want this. Can I have that also, please? Yes. లో క్లాస్ లా బిహేవ్ చేశాను. పర్లేదు, ఎప్పుడోసారి కదా. Cheers. Sorry. Are you okay? Oh my God. Any problem? ఎంత అందంగా ఉన్నాడు. Need help? మొదటిసారి నేను చూస్తున్నప్పుడు వాంతి చేసుకుంటున్నావు కదే. Are you all right? ప్లీజ్ ఇటువైపు తిరగద్దు. Yeah. There's a pressure point here. Press it down and you'll feel better. రే వద్దు. కొంచెం నొప్పిగా ఉంటుంది. అమ్మా. కొంచెం. ఓ, నేను తెలుగని కూడా తెలుసా? సరేనా? ట్రస్ట్ మీ. ఏమైనా సరే చెయ్యి మాత్రం వదలకరా. A few seconds more. Better? Good. Get some rest. రే, ఎవర్రా నువ్వు? Are you a doctor? Nina? Not at all. No. రే, అందగాడా? అయ్యో, అసహ్యంగా ఉన్నాను నేను. లవ్ అండ్ నాజియా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. ప్రేమ, వాంతి. ఇప్పుడు ఎలా ఉంది? నేను తెలుగు మాట్లాడతానని మీకెలా తెలుసు?
చంద్రముఖి అని పేరు పెట్టుకుని తెలుగు తెలియలేదంటే బాగుండదు. బై ది వే, సత్యదేవ్. హాయ్. అంతే, ఆ తర్వాత అతని పనితో అతను చూసుకున్నాడు. ఐప్యాడ్లో ఏదో టైప్ చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఒక స్మెల్, అంతే. వాడు నా పక్కనే ఉన్నాడన్న ఆనందం నా మనసులో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చాలా అందగాడు. గారడి చేసిన నన్ను తమాషకే అనుకున్నా, కరిగి మంచు ముక్కే కలలో మాయమయ్యే, దూరం నుంచి ముద్దుల కాలం పంపించేశాడే, ధూపమయ్యే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తే, దూరం నుంచి ముద్దుల కాలం పంపించేశాడే. నా అసలు ఎవరికి చెప్పా, నా మదిలో కలలే తప్ప, పలికిన హృదయంలో బుడ్డపు. హాయ్ బేబీ. యా స్వీట్ హార్ట్, తెలుసు 12 మిస్డ్ కాల్స్. మాట్లాడే అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడేవాని కదా. ఓకే స్వీట్ హార్ట్, ఐల్ సీ యు సూన్. ఓకే, లవ్ యూ, బాయ్. ఎకానమీ నుంచి బిజినెస్ క్లాస్కి వచ్చింది ఎందుకేనా? 2 సార్లు బేబీ, 2 సార్లు స్వీట్ హార్ట్ అని అంటున్నాడు. మధ్యలో కిస్ ఒకటి. 4 o'clock, 4 PM. కాఫీటేరియా. చంద్రముఖి, నీ అదృష్టం ఇంతే అనుకుంటా. రాజేంద్ర టీం ఎక్కడ ఉన్నారు? హలో సార్. హౌ ఆర్ యు? సార్. ఆల్ వెల్? హలో సార్. రాజేంద్ర సార్, అరుగు. హాయ్ సత్య, ఫ్లైట్ ట్రావెల్ బాగా జరిగిందా? టర్బ్యులెన్స్. ఇప్పుడంతా ఫ్లైట్ ట్రావెల్ రిస్క్ కాదు. ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అవుతామే, అదే రిస్క్ గా ఉంది. ఇంతవరకు 27 సార్లు ఇది విరిగి పడింది. ఇంకోసారి పడదని గ్యారంటీ ఏంటి? అందుకే సేఫ్టీకి హెల్మెట్ తో వచ్చాను. అందుకే దాని పేరు ఫాల్స్ సీలింగ్. షట్ అప్. సత్యదేవ్. ఓ మై గాడ్. సార్, లెఫ్ట్ లో 2వ ఇల్లు సార్. అంతా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నారా? అట్ ఎనీ సెకండ్ ఏమైనా జరగచ్చు. బీ కేర్ఫుల్ అండ్ వాచ్ హెర్ లైక్ ఎ హాక్. హాకా అంటే ఏంటి సార్? కాకేని అర్థం. అది నీ తప్పు కాదు, నువ్వు చదువుకున్నావే ఆ ఈ స్కూల్ది. బాయ్స్, అర్థమయ్యేలా చెప్తాను. కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడాలి. అలాగైతే కళ్ళు కాలిపోవా సార్? నేను చదువుకున్న స్కూల్ అనాలి. షూర్ సార్. నేను బయలుదేరుతాను. సార్, మీరు ఎందుకు సార్ ఇంకా పెళ్లి చేసుకోలేదు? నాకు దెయ్యం అంటే భయం. లవ్వు గివ్వు పిశాచమన్నా భయమేనయ్యా. ఫోన్ సైలెంట్ లో పెట్టచ్చుగా. చెప్పమ్మా, డిన్నర్ లేట్ అవుతుంది. ఫోన్ ఎవరు? కాంచర్ బాల, హోమ్ మినిస్టర్, గోల్డెన్ చైన్. వీడిని కూడా కేర్ఫుల్ గా చూసుకోండి.
హాయ్ సార్. హాయ్. కూర్చోవచ్చా లేక బిజీగా ఉన్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది కోఇన్సిడెన్స్ కాదు. మీరు ఫోన్లో ఇక్కడ మీటింగ్ ఫిక్స్ చేసింది నేను విన్నాను ఫ్లైట్లో. మీ మీటింగ్ పూర్తయిందో ఇంకా కాలేదో నాకు తెలీదు. అయిపోయింది. గూగుల్, మీ గురించి గూగుల్లో చూశాను, కొంచెం తెలుసుకున్నాను. కానీ ఇంకొంచెం తెలుసుకోవాలనిపించింది. ఇక్కడుంటారని గుర్తొచ్చింది, వచ్చేసాను. ఫ్లైట్లో నీతో మాట్లాడినప్పుడు నువ్వు ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని అర్థమైంది. అప్పుడు డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. నాకు మీరు బాగా నచ్చారు. ముందు మీ గురించి నేను చాలా తెలుసుకోవాలి. మీరు అందంగా ఉన్నారు, వెరీ గుడ్ లుకింగ్. కానీ ఇంకా తెలుసుకోవాలి. నా మనసులో ఉన్న వ్యక్తి మీరేనని తెలుసుకోవాలి. అందుకు నేను మీతో ఒక కప్ కాఫీ తాగాలి. ఇప్పుడే ఇక్కడే అని కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నాతో ఒక కప్ కాఫీ తాగండి. దాంతో నాకు తెలుస్తుంది మన ఇద్దరు ఫ్రెండ్స్ కాగలమో లేదా అని. మన ఫ్రెండ్స్ అయ్యామనుకో ఇంకా చాలా సార్లు లంచెస్, డిన్నర్స్ అండ్ కాఫీ. దాంతో నాకు తెలుస్తుంది. ఏంటి? మీతో నేను జీవితం పంచుకోగలనా లేదా అని. ఇప్పటికీ కాఫీ మాత్రమే, మిగతా వాటి గురించి నాకు తెలియదు. నువ్వు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డిసప్పాయింట్మెంటే కదా సార్, పర్వాలేదు. ఒక టాల్ గ్లాస్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తే బాగుంటుంది. భయంకరమైన హత్య జరగబోతుంది. చూడాలంటే చూడొచ్చు, లేదంటే కళ్ళు మూసుకోవచ్చు, మీ ఇష్టం. ఫోన్ లో ఫోటో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పర్మిషన్ నేను ఇస్తాను. విక్టర్, చంపుతానని ఛాలెంజ్ చేస్తావురా నా కొడక. అంత కాన్ఫిడెన్స్ నీకు? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాను. పక్కనే ఉండు. ఎవడన్నా వాడు? ఎక్కడికి పడితే అక్కడికి ఎలా వస్తున్నాడు? వాడిని మొట్టమొదటిసారి జైల్లో కలుసుకున్నాను. ఏమిటి నువ్వు అనేది? ఏమంటున్నావునా? 13 సంవత్సరాల ముందు. సత్య.
ఇప్పుడు ఎలా ఉంది? యా ఐఎమ్ ఆల్ రైట్. డో వరీ. నువ్వు ఐ ఓకే? కాఫీ, లంచ్, డిన్నర్ అని చాలా చెప్పావు. ఇప్పుడు అవేవి వద్దని డిసైడ్ అయి ఉంటావే. నేను రాకపోతే మీరు వెళ్ళిపోయేవారు. ఏమీ జరుగుండేది కాదు. అంతా నా వల్లే. అవును, నీ వల్లే. నీకోసమే వచ్చారు. నువ్వు వాళ్ళకి కావాలి. వాళ్ళల్లో ఒకడికి మాత్రం నేను కావాలి. మిగతా వాళ్ళకు నువ్వు ఒక దెబ్బకి రెండు పెట్టెల టైప్. యునో? అర్థం కాలా?